మింగడానికి మెతుకులేదు గాని మీసానికి సంపెంగ నూనె అడిగాడంట. అలాగా మబ్బులడ్డొచ్చి మార్నింగ్ నుంచి నెట్ అవ్వట్లేదు. ఇప్పుడు వీడియో ఎలా అప్లోడ్ చేయాలరా బాబు అని కన్నీళ్ళు రాకపోయినా కంట్లో కూల్ డ్రింక్ వేసుకుని నేను ఏడుస్తుంటే మా పట్టిగారు వచ్చి కొత్త సినిమా డౌన్లోడ్ చేసుకోవాలి హాట్స్పాట్ ఆన్ చెయ్యి అన్నారండి. అందుకే అన్నాను మింగడానికి మెతుకులేదు గాని మీసానికి సంపెంగ నూనె అడిగాడంట అని. అలా ఉంటాయి మరి మా ఇంట్లో సన్నివేశాలు. ఈ సన్నివేశాల గురించి పక్కన పెడితే మా ఇంట్లో సమయం సందర్భంతో పని లేకుండా చేసుకునేది ఈ సేమియా అని. ఎవరైనా పెళ్లి రోజులకి పుట్టినరోజులకి పండగలకి ఏమైనా గుడ్ న్యూస్ తెలిసిందనో సేమియాతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మా ఇంట్లో మాత్రం పండగలు పబ్బాల దగ్గర నుంచి గుడ్ న్యూస్ ని సెలబ్రేషన్స్ ని టచ్ చేసి పుట్టినరోజులు పెళ్లి రోజుల మీద నుంచి వానొచ్చిన సేమియా, వారం రోజుల తర్వాత ఎండొచ్చిన సేమియా, తుమ్మొచ్చిందని సేమియా, దగ్గొచ్చిందని సేమియా, ఇంకా చెప్పాలంటే ఎదురింటి ఆయన పెళ్లి రోజుకి పక్కింటి పాప పుట్టినరోజుకి కూడా సేమియా వండుకుంటామండి మా ఇంట్లో. మాలా సమయం సందర్భం లేకుండా సేమియా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.